హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో ఒక మంచి డిన్నర్ రెసిపీ అండి. ఇది ఓట్స్ మన వెయిట్ లాస్కి చాలా మంచిది, హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇలా రోజు మనం ఓట్స్ తీసుకోవడం వల్ల మనకి ఆకలి ఎక్కువగా అనిపించదు, పొట్ట కూడా ఫుల్గా అనిపిస్తుందండి. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళ డైట్ ప్లాన్స్లో ఓట్స్ని చేర్చుకోండి. ఎందుకంటే ఓట్స్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముందుగా ఓట్స్ని మనం మంచిగా వేయించి పెట్టుకోవాలండి. వేయించుకొని రోజు మనం చేసుకుంటాం కాబట్టి వేయించి ఒక డబ్బాలో పెట్టుకుంటే మనకి రోజు టైం సేవ్ అవుతుంది. వేయించుకున్న ఓట్స్ని ఒక గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్తో మనం ముందు తడుపుకోవాలండి. తడుపుకున్న తర్వాత దానిలో ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకున్నాను నేను. మీరు చూసి వేసుకోండి, కొంచెం మరీ పలుచగా ఉండకూడదు. ఓట్స్ని నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దానిలోకి మనం తాలింపు వేసుకోవాలండి. ముందు ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి గుడ్ ఫ్యాట్ కాబట్టి మన ఆరోగ్యానికి చాలా మంచిది. రోజులో ఒక స్పూన్ అయినా కానీ నెయ్యి తినడం చాలా మంచిది. దానిలో మనం నెయ్యి కొంచెం కాగిన తర్వాత కరివేపాకు, పచ్చిశనగపప్పు, వేరుశనగపప్పు, అన్ని పప్పులు వేసుకోవాలండి. కొంచెం కాజు, కరివేపాకు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, ఆవాలు కూడా వేసుకున్నాను. కొంచెం అల్లం తురుము, పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. వీటిని మంచిగా క్రిస్పీగా వేయించుకోవాలండి. పప్పులన్నీ మంచిగా క్రిస్పీగా అయ్యేలాగా. తర్వాత దానిలో కొత్తిమీర, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకున్నాను నేను. వేయించుకున్నాం కదా, దాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఓట్స్ని పెట్టుకున్నాం కదా, దానిలో క్యారెట్, ఆనియన్, కీరా వేసుకోవాలండి. నేను కొంచెం ఎక్కువగా వేసుకున్నాను క్వాంటిటీ. మనం వెజిటేబుల్స్ నార్మల్గా అయితే తినడానికి ఇష్టపడం కదా, ఇలా అయితే కొంచెం వెజిటేబుల్స్ కూడా లోపలికి వెళ్తాయి, టేస్టీగా కూడా ఉంటుందని చెప్పి నేను క్యారెట్, కీరా కొంచెం ఎక్కువగా వేసుకున్నాను. తర్వాత మంచిగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దానిలో మనం తాలింపు పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. దానిపైన దానిమ్మ గింజలు ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకొని పైన కాజుతో సర్వ్ చేసుకోవడమేనండి. ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇది వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది. మనం వెయిట్ లాస్ అయ్యేటప్పుడు మనకి మంచిగా కొంచెం టేస్టీగా తిందాం అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు మనం వెయిట్ లాస్లో ఉన్నాము, తినలేము అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇదైతే గుళ్ళో చేస్తారు కదా, టెంపుల్ స్టైల్లో దద్దోజనం, టేస్ట్ అయితే అలాగుందండి. నాకైతే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈజీగా వెయిట్ లాస్ అవ్వండి. మన ఛానల్లో ఫుల్ డే డైట్ ప్లాన్స్, వెయిట్ లాస్ రెసిపీస్ అన్నీ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి తప్పకుండా చూడండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.